హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండి వెంటారు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది. ఈ డిసెంబర్ మంత్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ కెరీర్ విధంగా ఎలా ఉండబోతుంది, మీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది, అవన్నీ ఈ డిసెంబర్ మంత్లో మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నేను ఈ డిసెంబర్ మంత్లో మీ పాస్ట్ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా ఒక న్యూ పర్సన్ ఆలోచిస్తున్నారో చూస్తాం, ఓకేనా. సో మీ గురించి పూర్తిగా ఈ డిసెంబర్ మంత్లో ఎవరు ఎక్కువగా ఆలోచించబోతున్నారు చూస్తామండి, ఓకేనా. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్ అనేది ఫ్రీ ఉండదండి ఎవరికి, దయచేసి ఇది అర్థం చేసుకోండి, ఓకేనా. ఓకే అండి, ఈ డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది, మీ గురించి ఈ మంత్లో ఎవరు ఆలోచిస్తున్నారు, పాస్ట్ పర్సనా న్యూ పర్సనా, అసలు మీ రిలేషన్ పరంగా ఎలా ఉండబోతుంది, మీ కెరీర్ గురించి ఎలా ఉండబోతుంది, మీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుందో చూస్తాం, ఓకే. ఓకే, రీడింగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈ డిసెంబర్ మంత్ అసలు ఎలా ఉండబోతుంది. ఎస్, ద చారియట్, the devil, two of pentacles, eight of cups, the world, ten of wands, ten of swords, King of Wands, Six of Pentacles, Ace of Wands, the Tower, Queen of Pentacles, Four of Swords, Seven of Wands, Three of Pentacles, Page of Wands, Judgment, Knight of Pentacles, Three of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఈ డిసెంబర్ మంత్లో మీ లైఫ్లో ఎవరు వస్తున్నారు, మీ పాస్ట్ పర్సనా, తను మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచన ఈ పర్సన్ మైండ్లో ఉంది, కానీ తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, మీ నుంచి తను దూరంగా ఉండలేకపోతున్నారండి, ఓకే. మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాలి, తన లైఫ్లో అసలు మీరు వద్దు, మీ దగ్గర నుంచి ఖచ్చితంగా తను మూవ్ ఆన్ అవ్వాలి అని తను చాలా ట్రై చేస్తున్నారండి, ఓకే. ఎందుకంటే మీతో మ్యారేజ్కి వారి ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ, లేదా మ్యారేజ్ అయిన వారైతే మీ మధ్యలో ఏదైనా సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉండొచ్చు, కాబట్టి ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, కానీ తను మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. మళ్ళీ తను మీ దగ్గరికే వస్తున్నారండి, ఓకే. తన మైండ్లో అలా అనుకుంటారనమాట, తను మూవ్ ఆన్ అవ్వాలి అని తన మైండ్లో అనుకుంటారు, కానీ తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అసలు మీ గురించి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేక, మీతో రిలేషన్లో ఉండలేక తను చాప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటా ఉన్నారండి ఈ పర్సన్. అలా ఉందండి ఈ పర్సన్ ఎనర్జీ, ఓకే. ఖచ్చితంగా మీ పాస్ట్ పర్సన్తోనే మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీకు 1 month 2 months 3 months మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చూపిస్తుంది అనమాట. సో ఈ 3 months లోపల మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారు, ఇంకా ఇద్దరికి మాటలు లేవు అనుకుంటే కూడా ఈ పర్సన్ మీ నెంబర్ని ఈ పర్సన్ అన్బ్లాక్ చేయబోతున్నారండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీ నెంబర్ని ఎందుకు అన్బ్లాక్ చేస్తున్నారు అంటే, ఇక్కడ తను ఏదో మీతో చెప్పాలి, ఏదో తనకు క్లారిటీ కావాలి,
అండ్ తన లైఫ్లో ఏదో నెగటివ్ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో అవన్నీ తను మీతో చెప్పాలి. తన మనసులో చాలా బాధపడుతున్నారు, ఆ బాధ అంతా మీతో చెప్పుకోవాలి. అప్పుడైనా తన మనసు అనేది కుదుట పడుతుందేమో అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కాబట్టి తను మీ నెంబర్ని అన్బ్లాక్ అయితే చేయబోతున్నారండి. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అయితే డౌట్ లేదు. ఓకే. ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చండి. సో తను మూవ్ ఆన్ అవ్వాలా లేక ఈ రిలేషన్లో ఉండాలా తనకి ఏమి అర్థం కావడం లేదు. మూవ్ ఆన్ అయిపోతే ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీతో దూరంగా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారండి. సో తన మనసులో ఏదైతే నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ తను రిమూవ్ చేసుకోవాలి అంటే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టినట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. అంటే తన మనసులో మీ మీద ప్రేమ ఉందండి. తనకి మీ మీద ప్రేమ అనేది ఉంది, చాలా ఉందన్నమాట. తను మీకు ఎంత అడిక్ట్ అయిపోయి ఉన్నారంటే ఈ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి. ఓకే. మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట. అంటే మీ గురించి ఈ పర్సన్ మైండ్లో నెగిటివ్ ఆలోచన అనేది ఉందన్నమాట. ఓకే. తనకు మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్స్ కావాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట ఈ పర్సన్. కానీ ఈ పర్సన్కి మీరు అంత అంటే ఈ పర్సన్ మెంటాలిటీ వేరు, మీ మెంటాలిటీ వేరండి. ఓకే. తను మీ దగ్గర నుంచి వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. కానీ మీరు ఒక జెన్యున్ పర్సన్ లాగా తనని ప్రేమిస్తూ ఉంటారు, తను బాగుండాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ ఆలోచన మీ మీద నెగిటివ్ వేలో చూపిస్తుందండి. ఓకే. తను మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు, కానీ తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కానీ మళ్ళీ మీ లైఫ్లోకే వస్తున్నారండి. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది. ఆ థర్డ్ పర్సన్ని మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఓకే. దానివలన కూడా ఈ పర్సన్ ఇన్ని రోజులు మీ నెంబర్ని బ్లాక్లో పెట్టినట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇన్ని రోజులు బ్లాక్లో పెట్టింది చాలు, ఇంకా అన్బ్లాక్ చేయాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండడానికి చాలా కష్టపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదా రిలేషన్లో ఉండవచ్చు, ఎవరైనా ఉండొచ్చు అండి. ఓకే. సో తను బాధపడుతూ ఉన్నారు. తన లైఫ్లో థర్డ్ పర్సన్ చూపిస్తుంది కాబట్టి థర్డ్ పర్సన్ని మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి తను బ్లాక్లో పెట్టినట్టుగా చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు తను మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి పెట్టేస్తారండి. ఓకే. కాల్ చేస్తారా లేదా అంటే ఖచ్చితంగా కాల్ కూడా చేస్తున్నారు. 3 వీక్స్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది అనుకుంటే అవన్నీ తను రిమూవ్ చేసుకోవాలి, మీతో ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి, మీ రిలేషన్ పరంగా తను న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీ పరంగా తను అంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే కూడా మీ ఇద్దరి పరంగా ఈ పర్సన్ చాలా కష్టపడాల్సి వస్తుందండి తనకి. అంటే మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవడం ఈ పర్సన్కి చాలా కష్టం అనమాట. అంత ఈజీగా తను బ్యాలెన్స్ చేసుకోలేరండి. ఓకే. అంటే కొంతమందికి ధైర్యం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే. కొంతమంది చాలా పిరికిగా ఉంటారు, కానీ మీరు తనకంటే చాలా ఇష్టం, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారనమాట. సో అలాంటి పర్సనే మీ లైఫ్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు చాలా డామినేట్గా ఉంటారు, లేదా చాలా కోపం ఉంటుంది వారికి. ఈ పర్సన్ ఎప్పుడు సాధిస్తూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా తన లైఫ్లో ఉండొచ్చు. సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు అండ్ వారిని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. చాలా బాధపడుతున్నారండి. తను మిమ్మల్ని వదిలేసి ఉండడానికి చాలా బాధపడుతున్నారు. సో కానీ ఈ పర్సన్ మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుందండి. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ తన దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉండడము అలాగనమాట. అంటే పేదవారు ఉంటారు కదా, సో వారికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే మీతో న్యూ బిగినింగ్ కోసమే ఈ పర్సన్ అందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే తను ఎవరికైతే మంచి చేస్తూ ఉంటారో, ఎవరికైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో ఏదో ఒక పుణ్యం అనేది ఫలించకపోతుందా, దేవుడు అనేది కరుణించకపోతాడా, మిమ్మల్ని తనని కలపకపోతారా, మీరిద్దరు హ్యాపీగా ఉండలేకపోతారా, ఆ విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారండి. ఓకేనా. ఈ పర్సన్ తన ఎమోషన్స్ అనేది అసలు బయట చెప్పి మీ మీద ఎన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ తను హోల్డ్ చేసుకుంటారు, కానీ బయట చెప్పరండి ఈ పర్సన్. లోపల మాత్రం చాలా బాధపడతాను చూడండి.
ఇంత బాధపడుతున్నారు కాబట్టి మీ దగ్గరికి రావాలి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మిమ్మల్ని చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. అంటే తన మైండ్‌లో నుంచి మీరు పోవడం లేదనమాట. తను ఎలాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, రిలేషన్‌లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు. కానీ అంత ఈజీగా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. తన మనసులో ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా ప్రేముంది. తన మనసులో మీ మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట. లాస్ట్‌కి మీ గురించి ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి. వారి ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, వారి దగ్గర తను అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటారండి. ఓకే. ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అసలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరండి. చాలా ఫాస్ట్‌గా అలా వచ్చేసి మిమ్మల్ని తన మాటల గారిలో అలా పాడేసి అలా వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ పర్సన్ నుంచి మీరు ఇంకా తేలుకోలేరండి. ఓకే. మిమ్మల్ని నిండా ముంచేసి తను వెళ్ళిపోతారనమాట. అంటే తను తన మనసులో ఎంత ఫీలింగ్స్, ఎమోషన్స్, మీ మీద లవ్ ఎంత ఉన్నా ఈ పర్సన్ అవన్నీ తను హోల్డ్ చేసుకోగలరండి. అండ్ అంత స్ట్రెంత్ అనేది ఈ పర్సన్‌లో ఉంటుందనమాట. ఓకే. కానీ మీరు ఈ పర్సన్ లాగా మూవ్ ఆన్ అవ్వలేరనమాట. తను చిటికెలో తనకు నచ్చలేదు అంటే చిటికెలో మూవ్ ఆన్ అయిపోతారు. తనకు నచ్చింది అంటే చిటికెలో మీ రిలేషన్‌లోకి వచ్చేస్తారనమాట ఈ పర్సన్. అలాంటి మెంటాలిటీ ఉంటుంది ఈ పర్సన్‌కి. ఓకే. అండ్ తనకి యూనివర్స్ బ్లెస్సింగ్ ఉందండి ఈ పర్సన్‌కి. సో, మళ్ళీ ఇద్దరికైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. మీ మీద అండ్ మీ పర్సన్ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉందండి. ఓకే. మీ ఇద్దరికి యూనివర్సే కలుపుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. మీ ఇద్దరికి యూనివర్సే కలుపుతుందండి. సో, మీ ఇద్దరి మధ్యలో ఏదో నెగెటివ్ సిచ్యువేషన్ నడిచింది ఇప్పటిదాకా. సో, ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్‌లో ఖచ్చితంగా మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. అండ్ ఈ పర్సన్ మీకు ఏదైనా ఆఫర్ కూడా తీసుకొని వస్తున్నారనమాట. ఓకే. మ్యారేజ్ ప్రపోజల్ కానీ లేదా జాబ్ పరంగా కానీ ఖచ్చితంగా ఈ పర్సన్ మంచి ఆఫర్ అయితే తీసుకొని రాబోతున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకేనా. కొంతమందికి న్యూ పర్సన్ గురించే చూస్తున్నారు. అంటే ఇక్కడ న్యూ పర్సన్ చూపిస్తుందండి. ఓకే. మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ పాస్ట్ పర్సన్‌తో మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుంది. అండ్ మీ లైఫ్‌ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారండి. ఓకే. అండ్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీరు అంత హ్యాపీగా ఉండడం లేదండి. మిమ్మల్ని ఎవరో సాధించుకుంటా ఉన్నారు. అంటే మీ పై ఆఫీసర్ కానీ అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుందనమాట. ఓకే. అంటే మీరు చాలా కష్టపడే వ్యక్తి. వాల్యూ అనేది లేదనమాట. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు అసలు వాల్యూ అనేది ఇవ్వడం లేదనమాట. మీరు ఎంత వర్క్ చేస్తా ఉన్నా కూడా మిమ్మల్ని మీ పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు అసలు గుర్తించడం లేదు. దాని వలన మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. మీకు మంచి టైం రావాలి అని మీరు యూనివర్స్‌ని ప్రే చేస్తూ ఉన్నారండి. ఓకే. ఈ పర్సన్ మీ గురించి చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి. ఓకే. అంటే మీ వల్ల ఏమి కాదు, మీరు ఏమి చేయలేరు అని ప్రతిసారి మిమ్మల్ని తీసి పెడతా ఉంటారనమాట ఈ పర్సన్. దాని వలన మీరు చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. ఓకే. కొంతమంది అయితే ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్‌లోకి వెళ్ళాలి, ఒక న్యూ జాబ్‌ని వెతుక్కోవాలి అని ఆలోచిస్తున్నారు కదా మీరు. మీరు ఎవరైనా ఒక న్యూ జాబ్ గురించి చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఆఫర్ అనేది రాబోతుందండి. ఓకే. మంచి సాలరీతో కూడిన జాబ్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఫ్యామిలీ పరంగానే ఆలోచిస్తున్నారు అంటే మీ ఫ్యామిలీ పరంగా మీరంత హ్యాపీగా ఉండడం లేదు అనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ అనేది అంత మంచిగా అయితే లేదండి. ఓకే. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా ట్రావెల్ చేసేది చూపిస్తుంది. లేదా ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారైనా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందనమాట. ఓకేనా. మీ ఫ్యామిలీలో ఏదో నెగెటివ్ సిచ్యువేషన్ అనేది బాగా చూపిస్తుందండి. ఓకే. ఒక ఇన్‌మెచ్యూర్ తనం వల్ల చాలా నెగెటివ్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ ఫ్యామిలీలో. దాని వలన అందరూ డిస్టర్బ్ అవ్వడము, మాట మాట అనుకోవడము, చాలా ఎమోషనల్ అయిపోవడం అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకేనా. సో, ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాము. ఈ డిసెంబర్ మంత్‌లో ఇంకా ఏం జరగబోతుంది మీకు? ఖచ్చితంగా ఈ డిసెంబర్ మంత్‌లో అయితే మీ పాస్ట్ పర్సన్‌తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. కెరియర్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారో, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా మీరు చేంజ్ అవ్వచ్చండి జాబ్. ఓకే. మీకు మంచి జాబ్ ఆఫర్ అనేది రాబోతుంది. మంచి సాలరీతో కూడిన జాబ్. అలాంటిదేదో చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారండి. ఓకే. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వడము అలాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకేనా.
ఖచ్చితంగా మీ పాస్ట్ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా, ఇంకా తన లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, మీ ఇద్దరికి ఖచ్చితంగా ఈ డిసెంబర్ మంత్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావచ్చు, ఈ పర్సన్ చాలా సంవత్సరాల నుంచి మీకు తెలిసి ఉన్న పర్సన్తోనే మీకు న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది అనమాట. ఓకే, అంటే చాలా రోజులు మీరు మాట్లాడుకోవడం లేదు, దూరంగా ఉండడం, అలాంటిది ఏదైనా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుసుకోబోతున్నారండి. ఓకే, ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది ఉందండి. సో కర్మ వల్లనే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే కర్మ ఉందో ఆ కర్మని మిమ్మల్ని ఆ వైపుకి మీకు నడిపించింది. దాని వల్లనే మీరైనా బాధపడవచ్చు, ఈ రిలేషన్ పరంగా, లేదా మీ పర్సన్ అయినా బాధపడచ్చండి. ఓకే, కాబట్టి ఆ కర్మ అనేది ముగిసిపోతుంది. డిసెంబర్ మంత్ నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుందండి. మీ లైఫ్ 360 డిగ్రీస్లో లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. మీ లైఫ్లో ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది అని చెప్పచ్చు. ఇక్కడ చాలామందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావడము అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే, అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా దూరంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుంది అనమాట. ఓకే, టెంపుల్స్కి విజిట్ చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధ ఉన్నా అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నారండి. మీ ఎమోషన్స్ అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు. ఈ మంత్లో మీరు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి, నాకు తెలిసి మీ పర్సన్ని. ఓకే, అండ్ కొంత హార్ట్ బ్రేక్ కూడా అవ్వబోతుందండి మీకు. ఓకే, ఒకవేళ మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది కదా, అంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, స్టక్ అయిపోతున్నారు, ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు మీకు. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు. ఈ పర్సన్ మీకు ఏ విధంలో అయినా బాధ పెట్టారు అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ అనేది చూపిస్తుంది కదా, ఖచ్చితంగా మళ్ళీ ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా అడిగేది చూపిస్తుంది అనమాట. ఓకే, తను మీకు హార్ట్ బ్రేక్ చేస్తారు, మళ్ళీ తనే వచ్చి మీకు అపాలజీ కూడా అడుగుతారనమాట. ఓకే, అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారండి. మీకు ప్రపోజ్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది. అండ్ కెరియర్ పరంగా అయితే ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుందండి. ఓకే, జాబ్ పరంగానే ఎవరైనా చూస్తున్నారు అంటే మీరు గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారండి, చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అయితే మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళడము, లాంగ్ డిస్టెన్స్ అనేది తను ట్రావెల్ చేసేది చూపిస్తుందండి మీ పర్సన్. ఓకే, దానివలన మీరు తనని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారంటే తనని ప్రతి క్షణం అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. తనని స్పై చేస్తూ ఉంటారు. తను ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, అవన్నీ మీరు స్పై చేస్తూ ఉంటారండి. అండ్ తనని చాలా మిస్ అవుతారు, చాలా బాధపడుతూ ఉంటారనమాట. కొంతమంది తన కెరీర్ గురించి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందండి, కొంతమందికి మాత్రమే. దాని వలన మీరు ఈ పర్సన్ని మిస్ అయ్యేది చూపిస్తుందండి. ఓకే, మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. ఓకే, మీకు మీ పర్సన్కి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుందన్నమాట. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఈ పర్సన్ చూడబోతున్నారు. అండ్ మీరు ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ అయిన తర్వాత ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారనమాట. హీల్ అవుతున్నారు. ఈ మంత్లో చాలామందికి మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి. ఓకే, ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు చాలా ప్రేమనైతే ఈ మంత్లో పొందబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎంత ప్రేమనైతే పొందాలి అని అనుకున్నారో అంత ప్రేమ అనేది ఈ పర్సన్ మీకు పంచబోతున్నారు. హ్యాపీగా ఉండబోతున్నారండి. ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాము. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది.
మీకు మీ పర్సన్కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఇది 3 months ఆర్ 6 months లోపల వర్తిస్తుందండి. ఓకే, ఈ రీడింగ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది. ఓకే, మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. నేను ఈ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కార్డ్స్లో కొన్ని కార్డ్స్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే ఈ పర్సన్తో మీరు అంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ అంటే ఈ రిలేషన్లో ఉండలేక మూవ్ అని అవ్వలేక అసలు ఏటు తెలుసుకోలేకపోతున్నారండి మీరు. అలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట. ఓకే, పాస్ట్లో ఇద్దరికి న్యూ బిగినింగ్ అయింది. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉండడం, చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే, అండ్ ప్రజెంట్లోనే చాలామందికి మీకు మీ పర్సన్కి ఏదో గొడవలు అనేది జరిగి ఉండొచ్చు. దానివల్ల మీరు ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అనే టైంలో దూరం అవ్వడం ఏదో జరిగిందండి. ఓకే, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. దానివలన మీకంటే ఎక్కువ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే, మీరేమో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటా ఉన్నారనమాట. ఇంకా ఈ పర్సన్ని మీ లైఫ్లో ఎప్పటికీ రానివ్వకూడదు అని చాలా స్ట్రాంగ్గా మీరు ఫిక్స్ అవుతున్నారండి. ఓకే, ప్రజెంట్లో మీ పర్సన్ ఏమో మీతో న్యూ బిగినింగ్ అనేది అవ్వాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి. ఓకే, అండ్ ఫ్యూచర్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ అయిన వారు ఎవరైనా చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి డివోర్స్ కూడా తీసుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉండొచ్చండి. కాబట్టి మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ మీతో రిలేషన్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనే ఆలోచనకి ఈ పర్సన్ వస్తున్నారనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి మీ పర్సన్తో. ఓకేనా, అండ్ మీకు ఫ్యూచర్లో హార్ట్ బ్రేక్ అవుతుందండి. అండ్ ఈ రిలేషన్ పరంగా మీకు క్లారిటీ కూడా రాబోతుందన్నమాట. ఓకేనా. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అసలు నిద్ర పట్టడం లేదు, లేదా మీకు పీడకలలు రావడము, ఏదో ఒక విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీరు ఒక స్టార్ లాగా ఉన్నారండి, హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంలో మీరు క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కొద్దిగా కోపంగా కూడా ఉన్నారండి మీరు. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే, కొంతమంది మనీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా లేదా అన్నట్టుగా తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీరు ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారండి. 24/7 ఆలోచిస్తూ ఉన్నారనమాట అదే విషయంగా. ఓకే, అండ్ తులారాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి. సో బాధపడతా ఉంటారు మీరు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి, హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్, మెసేజ్ వస్తుందండి ఈరోజు. కొంతమందికి కెరియర్ పరంగా మీరు గుడ్ న్యూస్ అనేది వినొచ్చు. ఓకేనా, అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, సో చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఓకే, ఈ డిసెంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉండబోతుందో చూస్తాం. ఓకేనా,
ఈ డిసెంబర్ మంత్లో మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది? మీ పర్సన్ ఎనర్జీస్ తను ఎలా ఉండబోతున్నారు? మ్యూచువల్ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీరు హోల్డ్ చేసుకుంటూ ఉంటారండి ఇద్దరు. అలాంటి ఎనర్జీ ఏదో చూపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీ ఈ మంత్లో ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉంటారండి. ఓకే, కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్కి మీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది కాబట్టి బాధపడుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ రిలేషన్ పరంగా అయితే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కానీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానే అని కూడా ఈ పర్సన్ బాధపడుతూ ఉన్నారండి. ఓకే, ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫీల్, తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారండి. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు. బ్రోకెన్ హార్ట్, ఓ మై గాడ్. మీ పర్సన్ ఈ మంత్లో తన ఎనర్జీ అయితే ఏమీ బాగోలేదండి. తను ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారనమాట. కొంతమంది ఏమో మీ పర్సన్ మీకు మిస్ అవుతున్నట్టుగా బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏమో థర్డ్ పర్సన్ విషయంలో అండ్ మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానే అన్నట్టుగా కూడా తను బాధపడుతూ ఉంటారు. ఓకే, కెరీర్ పరంగా అయితే తను అనుకున్నంత సాలరీ లేదు అక్కడ. తను ఎంత వర్క్ చేస్తున్నా తనకు అక్కడ పేరు ఉండడం లేదు. తన పై ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తనని ఎప్పుడు వారు సాధించుకుంటూ ఉన్నారు. దాని వలన ఈ పర్సన్ బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, మీ ఎనర్జీ ఎలా ఉంది? మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ మీ కెరీర్ మీద మీరు దృష్టిని పెడుతున్నారండి. ఈ పర్సన్ని మీరు కూడా అటాచ్ అయిపోయినట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట. కానీ మీరు బయట ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ మీద అసలు ప్రేమనే లేదు. మీకు మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. తనని ఎప్పుడో మర్చిపోయారు. తన ఆలోచన కూడా మీరు అసలు ఆలోచించడం లేదు తన గురించి అన్నట్టుగా మీరు బయట ఉన్నారనమాట. కానీ లోపల ఈ పర్సన్ మీద చెప్పలేనంత ప్రేమ, ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయండి మీ మనసులో. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాను. మీకు ఒక కార్డు, మీ పర్సన్కి ఒక కార్డు తీస్తాను. ఓకేనా? సో మీ రిలేషన్ పరంగా మీకేం చెప్తున్నారు అండ్ మీ పర్సన్కి ఏం చెప్తున్నారు ఏంజల్స్ చూస్తాను. లుక్ ఫర్ ఎ సైన్, కాంప్రమైజ్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏదో జరుగుతుంది, తను ఏదో విషయంలో బాధపడబోతున్నారు, ఏదో జరుగుతుంది అన్నట్టుగా తనకు సైన్ అనేది వస్తుందండి. కానీ ఈ పర్సన్ అవి గుర్తించలేకపోతున్నారనమాట. దాని వలన సడన్గా తన లైఫ్లో ఏదో బాధ అనేది రాబోతుంది. ఈ పర్సన్ చాలా బాధపడేది చూపిస్తుందండి. తన హార్ట్ అనేది ముక్కలు ముక్కలు అవ్వబోతుంది అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. చాలా బాధపడబోతున్నారండి ఈ పర్సన్. ఓకే, అండ్ మీరేమో కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తున్నారనమాట. మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే అన్నిట్లో మీరు కాంప్రమైజ్ అవ్వండి, మీకు అంతా మంచి జరుగుతుంది దాని వలన అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ మంత్లో మీకు రిలేషన్ పరంగా, కెరియర్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి ఖచ్చితంగా జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్ ఫ్రీ ఎవ్వరికి ఉండదు. ఓకేనా? అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.